హాయ్ ఫ్రెండ్స్, దేశంలోనే అత్యధిక పెన్షన్ అమౌంట్ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెలకు గాను ఈ పెన్షన్ నిధులను అయితే విడుదల చేసిందండి. రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది వృద్ధాప్య, వికలాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేయడం కోసం 2400 కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేసి ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఈ పెన్షన్ నిధులను విత్డ్రా చేసి ఆదివారం 1వ తేదీ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం కాబట్టి నవంబర్ 30వ తేదీనే ఈ పింఛన్లను పంపిణీ చేయాలని, అందుకు గాను శుక్రవారం రోజే ఈ నిధులను బ్యాంకుల నుంచి విత్డ్రా చేసి నవంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 100% పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఉద్యోగస్తులకు టార్గెట్ పెట్టిందండి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ మేరకు ఆయా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. శుక్రవారం ఉదయమే బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బులు విత్డ్రా చేసి శనివారం అంటే నవంబర్ 30వ తేదీని ఈ పింఛన్లు పంపిణీ చేయాలని, ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందించాలని, ఒకవేళ ఎక్కడైనా సర్వర్ కావచ్చు లేదా అక్కడ లబ్ధిదారులు అందుబాటులో లేని పక్షంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కాబట్టి డిసెంబర్ 2వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని, ఈ మేరకు డిసెంబర్ 2తో డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముగించాలని, ఎవరైనా లబ్ధిదారులు ఏదైనా కారణం చేత డిసెంబర్ నెలలో పింఛన్లు తీసుకోలేని పక్షంలో బాధపడాల్సిన అవసరం లేదని, డిసెంబర్ నెల పింఛన్లు జనవరి నెలలో తీసుకోవచ్చని, ఇలా 3 నెలల వరకు పింఛన్ అయితే తీసుకోవచ్చని ఈ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని కూడా ఇక్కడ మనకు తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తెలియజేస్తున్నారండి అధికారులు. ఎవరైతే డిసెంబర్ నెల పింఛన్ 1వ తేదీ కాకుండా నవంబర్ 30వ తేదీనే మీరు ఇంటి వద్దనే ఉన్నట్లయితే అధికారులు మీ ఇంటికి వచ్చి పింఛన్ అందిస్తారు. మీకు ఏవైనా అత్యవసర కారణాలు, అనారోగ్య సమస్యలో ఉండి అందుబాటులో లేని వారు జనవరి నెలలో ఈ పింఛన్ తీసుకోవచ్చు. అలాగే జనవరి నెలలో కూడా తీసుకుని వారు ఫిబ్రవరి నెలలో మొత్తం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల పెన్షన్ అయితే తీసుకోవచ్చు. మీరు కనుక 3 నెలల పింఛన్ తీసుకోకుండా 4వ నెల ప్రవేశించిందంటే ఈ మేరకు మీరు శాశ్వత వలసదారులుగా ఉన్నారు అని ప్రభుత్వం గుర్తించి అటువంటి పెన్షన్లను నిలుపుదల చేస్తుందని అధికారులు కూడా తెలియజేస్తున్నారని. కనుక ఎవరైతే వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్ తీసుకునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు మీ పెన్షన్ ని నవంబర్ 30వ తేదీ ఇంటి వద్దనే ఉండి తీసుకోండి.